ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి చాలా విశేషమైనది. మనకు పౌర్ణమి అంటే లక్ష్మీప్రదము అనుకుంటాం. అదేవిధంగా ఆదివారం రోజు వచ్చిందండి. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. మనకు పవిత్ర స్నానం చేయడము అంటే వీలైతే మనకు నది స్నానం చేయడము, లేదా ఈరోజు తప్పకుండా స్నానం చేసినప్పుడు గంగా దేవిని తలుచుకుని స్నానం చేయడం వల్ల దాన్ని పవిత్ర స్నానం అంటారు. అదేవిధంగా దానం చెయ్యడం, వస్త్రాలు కానీ అన్నదానం కానీ మనకి పండ్లు, నీళ్ళు, చెప్పులు, గొడుగు ఇలాంటివి ఏవైనా కానీ దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం. అందులో మనకి ఇది అధిక మాసము, పురుషోత్తమ మాసము. మనం ఏది సమర్పించినా కూడా పురుషోత్తముడికి సమర్పించినట్టుగా మనకు పుణ్యం కలుగుతుంది. పురుషోత్తముడే స్వీకరిస్తాడు ఈరోజు ఏది మనము సమర్పించిన. అలాగే సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవడము, వినడము, లేకుంటే మనము సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి చక్కగా బంధుమిత్రులతో భోజనాలు పెట్టడము ఇలాంటివి చేయడం ఇంకా చాలా విశేషము ఈరోజు అన్నమాట. మరి కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు, పౌర్ణమి వ్రతం కూడా చేస్తారు. పౌర్ణమి వ్రతము అంటే ఏంటి? పౌర్ణమి రోజు నుండి తెల్లవారి నుండి మనము అమావాస్య వరకు, అంటే ఈరోజు పౌర్ణమి రోజు చంద్రుడిని పూజిస్తారు, అంటే ఉపవాసం చేస్తారు. పౌర్ణమి చంద్రుడిని చూసిన తర్వాతనే భోజనం చేస్తారు, చంద్రుడిని పూజిస్తారు. మరి ఇంకా మనకి పౌర్ణమి అంటే లక్ష్మీదేవి కాబట్టి ఇది పురుషోత్తమ మాసం కాబట్టి చక్కగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని చక్కగా పూజించుకోవాలి. చంద్ర దర్శనం చేసుకొని చంద్రుని వెలుగులో కూర్చొని చంద్ర సహోదరి అయిన లక్ష్మీ అష్టకాన్ని కనుక చదువుకున్నట్టయితే సంపదలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట. మరి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈరోజు రావి చెట్టు 7 ప్రదక్షిణాలు చేయాలి వెళ్ళి. మరి ఇంకా మనకు విశేషం ఏంటి అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది ఆదివారం రోజు వచ్చింది. అంటే ఇది మనకు ఆదివారం రోజు ప్రారంభమైంది, సోమవారం ఎండ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం ఆదివారం రోజు చక్కగా ఉదయం స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నట్టయితే దానికి అయినా విజయం లభిస్తుంది. అంటే ఇది ఇంకా అధిక మాసము కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు మాత్రము ఏది వీలైతే అది తప్పకుండా అందరూ చేసుకోవాలి, దాని యొక్క ఫలితాన్ని అందరూ పొందాలి అని ఈ విషయం తెలియజేయడం అవుతుంది. మరి ప్రదోష వేళలో లక్ష్మీ అమ్మవారిని పూజించి పాయసాన్ని నివేదించాలి. పాయసాన్ని నివేదించి అదేవిధంగా చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడి వెలుగులో కూర్చొని అమ్మవారి అష్టోత్తరాన్ని కానీ అమ్మవారి స్తోత్రాలను కానీ అమ్మవారి నామాన్ని కానీ జపించినట్టయితే మనకు సంపదలు కలుగుతాయి, చక్కగా మనసు ఆనందంగా ఉంటుంది, మనకేమైనా చికాకులున్నా తొలగిపోతాయి అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఇటువంటి మంచి రోజును చక్కగా, ఇంకా మనకు ఆదివారం కలిసి వచ్చింది, సెలవులలోనే ఉన్నారు కాబట్టి ఈ రోజును ఈ విధంగా దైవానికి భక్తితో
పూజించుకుని వారి యొక్క అనుగ్రహంతో మనము మన పిల్లలు చక్కగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణ